తూర్పు గోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన ఐఎఫ్బీబీ ఫెడరేషన్ మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ యందు నంద్యాల జిల్లా నుంచి నంద్యాలలోని వెల్నెస్ ఇండియన్ జిమ్ కోచ్ ఖాజీ ఉస్మాన్ గని ఆధ్వర్యంలో 85 కేజీల కేటగిరీలో షేక్ మొహమ్మద్ అరీష్కు 2వ స్థానం, 55 కేజీల కేటగిరీలో హుస్సేన్ బాషా 2వ స్థానం, 90 కేజీల కేటగిరీ ఖాజీ అలీ 3వ స్థానం రాగా 60, 65, 70 కేజీల కేటగిరీలో ఎస్ సద్దం హుస్సేన్, ఎస్ అర్షద్, ఎస్ హుస్సేన్ భాషలకు 5వ స్థానాలు కైవసం చేసుకోవడమైందని, వీరిలో 2వ స్థానాలు సాధించిన షేక్ మహమ్మద్ హుస్సేన్, హరీష్ మరియు హుస్సేన్ బాషా ఈ నెల 26/1/2026 తేదీన చెన్నైలో జరిగే సౌత్ ఇండియన్ నేషనల్ బాడీ బిల్డింగ్ పోటీలకు ఎంపిక కావడం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గెలుపొందిన వారిని అభినందించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. గెలుపొందిన వారిని అభినందిస్తూ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చెడు మార్గంలో వెళ్లకుండా ఇలా ప్రతిభ కనబర్చడం అభినందనీయమని, క్రీడాకారులకు నా వంతు ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. పాలకొల్లు తూర్పు గోదావరి పాలకొల్లులో జరిగిన మిస్టర్ ఆంధ్ర పోటీలలో మేము మొత్తం 6గురం పాల్గొనడం జరిగింది. ఇందులో నాకు హుస్సేన్ అనే అబ్బాయికి సెకండ్ ప్రైజ్ రావడం జరిగింది. సద్దాం హుస్సేన్, అర్షద్ హుస్సేన్లకు 5th రావడం జరిగింది. ఖాజీ అలీకి థర్డ్ ర్యాంక్ రావడం జరిగింది. ఇవన్నీ ఇందులో నేను హుస్సేను అనే అబ్బాయి ఈ నెల 26 చెన్నైలో జరిగే సౌత్ ఇండియన్ సెలెక్షన్ అయ్యాము, నేషనల్లో సెలెక్ట్ అయినాము. ఇదంతా మాకు ఈ స్టేజ్ వరకు రానికి కారణం మా కోచ్ ఖాజీ ఉస్మాన్ గని గారు. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हर बार की तरह इस बार भी हमारे वेलनेस इंडियन जिम से 6 मेडल्स आए। पालकोल्लू, विजयवाड़ा, ईस्ट गोदावरी में, तूर्प गोदावरी में मिस्टर आंध्रा बॉडी बिल्डिंग चैंपियनशिप में 6 मेडल आए। सेकंड हारिस आए और जो है हमारे हुसैन बोल के 65 कैटेगरी में भी सेकंड आए। पूरे 6 मेडल आए। अभी 2 लोग जो है साउथ इंडिया के लिए भी सिलेक्ट हुए। अभी 26 जनवरी को चेन्नई के अंदर साउथ इंडिया है, उसमें सिलेक्शन हुए। उसमें इंशाल्लाह आप सबसे दुआ है कि इंशाल्लाह ज़रूर नंद्याल के लिए मेडल लेके आते।
మళ్ళీ మన నంద్యాలలో అక్కడ ఆంధ్ర సైడ్ ఇక మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పాలకుల్లో జరిగింది. అక్కడ మన వాళ్ళు సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ నాలుగు ప్రైజులు గెలిచారు. హారిస్, హుసేన్, అర్షద్, అలీ వీళ్ళంతా గెలిచారు. సద్దాం వీళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు కాదు, ప్రతిసారి ఎక్కడ వెళ్ళినా కానీ మన నంద్యాల ప్రాంతం నుంచి రిప్రజెంట్ చేస్తారు. వీళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ నేషనల్స్కి కూడా వెళ్తున్నారు. దీనికి మెయిన్ ముఖ్య కారణమైన మన ఉస్మానే గని. ఎందుకంటే వీళ్ళ ట్రైనింగ్ కింద వీళ్ళందరూ బాగా నేర్చుకుంటున్నారు. అట్లానే మన అజీమన్న కానీ అబూబకర్ కానీ వీళ్ళందరూ బాగా ట్రైనింగ్ ఇస్తారు. ఖచ్చితంగా వీళ్ళు నెక్స్ట్ మళ్ళీ స్టేట్ ఛాంపియన్షిప్ ఇంకా నేషనల్ ఛాంపియన్షిప్ కూడా గెలవాలని వీళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఈరోజు నంద్యాల పట్టణంలోని వెల్నెస్ జిమ్ నందు చాలా మంది యువకులు స్వచ్ఛందంగా వ్యాయామం చేస్తున్నారు. మరి కేవలం ఆర్థికంగా కమర్షియల్గానే కాకుండా యువతకు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అబ్దుల్ గనీ గారు కానీ, అజీమ్ గారు కానీ, అబూబకర్ గారు కానీ ఏర్పాటు చేసినారు. ఎంతోమంది ఇక్కడ యువకులు వ్యాయామం చేస్తుండడం, మరి ఇటీవల జరిగిన మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డర్ పాలకొల్లో జరిగిన దాంట్లో మన వెల్నెస్ నంద్యాల ఫిట్నెస్ సెంటర్కు బహుమతులు రావడం చాలా అభినందించదగ్గ విషయం. ఈ సందర్భంగా నంద్యాల యువతకు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను. మన నంద్యాల మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు, ఎన్ఎండి ఫిరోజ్ గారు మన యువకులకు కూడా మంచి ప్రోత్సాహాన్ని అందిస్తారు. ఏదన్నా ఉంటే స్పోర్ట్స్ మంత్రి గారితో మాట్లాడి మనకి ఎక్కడైనా కానీ కాంపిటీషన్లలో మంచి అవకాశాలు కల్పించి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి యువత అందరూ మన నంద్యాల నాయకులను, ఫిరోజ్ అన్న యువతకు ఆదర్శం. మరి ఇవన్నీ స్ఫూర్తిగా తీసుకొని మీరందరూ ముందొచ్చి మంచి వ్యాయామం, మంచి ఆరోగ్యానికి కూడా మంచి కలిగిస్తుంది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చాను. ధన్యవాదాలు. మన జిల్లా ప్రజలందరికీ, ప్రజాప్రతినిధులకి, అధికారులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మన జిల్లాలో పాడి పంటలు సమృద్ధిగా ఉండాలి, రైతన్నలకి మంచి ఆదాయం రావాలి, మంచి జీవన ప్రమాణాలు బతకాలి. అలాగే యువత వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకోవాలి, మంచి ఉన్నత స్థాయిలో ఈ సంవత్సరం నిలబడాలి అని జిల్లా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధించి రాష్ట్రంలో ముందంజలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.